మనము ప్రతిరోజు ఆకుకూరలు వినియోగించడం ఆరోగ్యానికి ఎంతో మేలు. రోజువారీ ఆకుకూరలు ఉపయోగించే వారికి అనారోగ్యము దరిచేరదు. ఆకుకూరల్ని వేపుడు, రోస్టు, ఫ్రై చేయకూడదు. ఉడకబెట్టుకుని తినాలి, లేదా పప్పుతో ఆకుకూరలు తినాలి. ఆకుకూరల్లో మనం రైతు బజార్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఉల్లికాడలు, దీన్నే స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు. కింద చిన్న ఉల్లిపాయ ఉంటుంది, దానిపైన కాడ, ఆకుపచ్చని ఆకులు ఉంటాయి. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ని, ఉల్లికాడల్ని ప్రపంచ దేశాలలో అత్యధికంగా ఉపయోగించే దేశం ఏదంటే చైనా దేశం. వాళ్ళు రోజువారీ ప్రతి ఇంట్లోనూ, రెస్టారెంట్లోనూ, అన్ని చోట్ల వాడతారు. ఈ స్ప్రింగ్ ఆనియన్స్, ఈ ఉల్లికాడల్ని సూపులు తయారు చేసుకోవటానికి కూడా ఉపయోగించవచ్చు. దీన్ని మనం ఒక ఆకుకూరల ఉల్లికాడలను మనం ఉపయోగించడం ద్వారా అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనికి ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఉల్లికాడల్లో పీచు ప్రమాణంగా ఉంటుంది. దీంట్లో విటమిన్ ఏ, విటమిన్ B1 థైమిన్, విటమిన్ B2 రైబోఫ్లేవిన్, విటమిన్ B3 నియాసిన్, విటమిన్ B5 ప్యాంటోథెనిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ కే మెండుగా ఉంటాయి. ఇంకా ఖనిజ లవణాలకు వస్తే పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్, సోడియం, జింకు, కాపర్. చూసారా ఎన్ని రకాల ఖనిజ లవణాలు ఉంటాయి. ఇప్పుడు ఉల్లికాడలు తింటే దీంట్లోనే విటమిన్లు ఉన్నాయి, దీంట్లోనే ఖనిజ లవణాలు ఉన్నాయి. ఇంకా మనం మందుల షాప్కి వెళ్ళిపోయి షుగర్ ఉన్నవాళ్ళు, షుగర్ లేని వాళ్ళు కూడా బి కాంప్లెక్స్ లేదా కాల్షియం ట్యాబ్లెట్ లాంటివి వాడవలసిన అవసరమే లేదు. కనుక మందుల షాప్కి వెళ్ళి అవి కొనుక్కునే బదులు ఈ ఉల్లికాడలు తినడం శ్రేష్టం. దీనికి 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది వినియోగించడం వల్ల. వాటన్నిటిలో ముఖ్యమైనది, కీలకమైనది, ప్రప్రథమంగా షుగర్ వ్యాధి ఉన్నవారు దీన్ని వాడితే షుగర్ నియంత్రణ బ్రహ్మాండంగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజు శాతం స్థిరీకరించబడుతుంది. గత 3 నెలలుగా గ్లూకోజు నియంత్రణ బాగుందా లేదా తెలిపే ఒక పరీక్ష ఉన్నది. దాన్ని HbA1c గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అంటారు. అది సాధారణంగా అంతా బాగుంటే మంచి నియంత్రణ అంటే 7 ఉండాలి. అది 10, 11 ఉందనుకోండి, నియంత్రణ లేనట్టే. ఈ ఉల్లికాడలు తినటం వల్ల షుగర్ నియంత్రణ బ్రహ్మాండంగా జరుగుతుంది. క్లోమ గ్రంథి నుంచి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంపుదల చేసి మనకు దోహదపడుతుంది. షుగర్ వ్యాధి కొత్తగా ప్రవేశించిన వారు వెంటనే మనం మందులు ప్రారంభించాల్సిన అవసరమే లేదు. బరువు తగ్గటం, వ్యాయామం చేయటం, ఆహార నియమాలు పాటించటం. అసలు షుగర్ రావడానికి కారణం దక్షిణాదిలో తెల్లటి మల్లెపూలా ఉండే బియ్యంతో ఉన్న అన్నం తినటం, ఉత్తరాది వాళ్ళు గోధుమలు తినటం. ఈ బియ్యంలోనూ గోధుమలలోనూ పిండి పదార్థము, కార్బోహైడ్రేట్ చాలా అధికంగా ఉంటుంది. పాపం తెలవని అమాయకులు వాళ్ళు అన్నం మానేసి నాకు షుగర్ వచ్చింది, అందువల్ల నేను గోధుమ రొట్టెలు తింటున్నాను, గోధుమ అన్నం తింటున్నాను, గోధుమ రవ్వతో ఉప్మా తింటున్నాను అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం అన్నం మానేసి గోధుమ పిండిని ఉపయోగిస్తే దాంట్లో పిండి పదార్థం చాలా అధికంగా ఉంటుంది. దానివల్ల షుగర్ నియంత్రణ జరగదు. నిజంగా షుగర్ నియంత్రణ జరిపే మనకు దొరికే ధాన్యాలు చిరుధాన్యాలు, రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు తినటం ప్రారంభించండి. షుగర్కి మందులే అవసరం లేదు. మందులు లేకుండా షుగర్ని నియంత్రించవచ్చు. ఇప్పటికే షుగర్కి ట్యాబ్లెట్లు వాడుతున్న వాళ్ళు కూడా షుగర్ వ్యాధిని రివర్స్ చేయొచ్చని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 2 ఉల్లికాడలు తింటే గుండెపోటు, హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు కూడా తక్కువ ఉన్నాయని చెప్పి పాశ్చాత్య దేశాలలో పరిశోధనల ద్వారా నిరూపించడం జరిగింది. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ని రాకుండా మనల్ని కాపాడుతుంది. 3 కంటి చూపుని మెరుగుపరుస్తుంది, రేజీకటిని రాకుండా కాపాడుతుంది. 4 రక్తపోటు, బీపీ ఉన్నవారు ట్యాబ్లెట్లతో పాటు ఉల్లికాడలు తినటం వల్ల సమర్థవంతంగా బీపీ నియంత్రణలోకి వస్తుంది.
బీపీకి టాబ్లెట్లు వాడుతున్నా కొంతమందికి కంట్రోల్లో ఉండదు. అలాంటి వారు యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చేయటం ద్వారా నియంత్రణలోకి వస్తుంది. కేవలం ఈ టాబ్లెట్లను నమ్ముకోవద్దు. ఉప్పు వాడకం తగ్గించండి. మీ యొక్క శారీరక వ్యాయామము, శారీరక శ్రమ చెమట పట్టేలా చేస్తే బీపీ ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఉల్లికాడలు కూడా బీపీని స్థిరీకరించేలా సహాయపడుతుంది. 5 జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. దీంట్లో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారించి, మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, దీన్ని అరిసి మొలలని, దీన్నే మూలశంకని, వైద్య పరిభాషలో పైల్స్ అని పిలుస్తూ ఉంటారు. పైల్స్ అనగా మల విసర్జన సమయంలో చుక్కలు చుక్కలుగా కానీ, ధారగా కానీ, పిచికారీ కొట్టినట్టు రక్తం పోవటాన్ని పైల్స్ అంటారు. ఉల్లికాడలు వాడి మలబద్ధకాన్ని నివారించడం ద్వారా మొలలను కూడా ఆపరేషన్ లేకుండా మనం నయం చేసుకునే పరిస్థితి ఉంటుంది. జీర్ణ ప్రక్రియ వేగవంతమై జీర్ణరసాలైన జఠరరసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తి పెరిగి మనకు జీర్ణ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. ఇక 6 శ్వాసకోశ సమస్యలను నిరోధించటంలో ఉల్లికాడలకు పెట్టింది పేరు. గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు కారడం, సైనస్ సమస్యలు, ఇసోనోఫీలియా, ఉబ్బసం, ఆస్తమా ఇలాంటి అనేకమైన శ్వాసకోశ సమస్యలను సమర్థవంతంగా నిరోధిస్తుంది. 7 ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా క్యాన్సర్ ఎక్కువైపోతాం. దీని కారణం మనం పండించే పంటలకు రైతులు రసాయన ఎరువుల వినియోగం, చీడ పీడ నియంత్రించడానికి పురుగు మందులు, విషపూరితమైన భయంకరమైన పురుగు మందుల వినియోగం, చివరికి మనం తినే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు మరీ విడ్డూరం. అంటే ఇంకా 2 రోజుల్లో మనకు మార్కెట్ తెస్తాం, కోసి పట్టుకొస్తానన్న సమయంలో కూడా పురుగు మందులు వాడటం వల్ల మనం క్యాన్సర్ల బారిన పడుతున్నాం. దానికి ఏంటంటే మన కంటికి ఇంపుగా ఉండాలని చూస్తాం. పూర్వకాలం తోటకూర అంటే, గోంగూర అంటే ఆకుల మీద అనేకమైన రంధ్రాలు ఉన్నా కొనుక్కుని వెళ్ళేవారు. ఈ రోజున తోటకూరకు రంధ్రాలు ఉండొద్దు, మరి గోంగూరకు రంధ్రాలు ఉండొద్దు అంటే మరి వాళ్ళు కూడా మనని కంటికి బాగా కనపడాలని చెప్పి దట్టంగా పురుగు మందులు, కొన్ని సందర్భాల్లో దాని మీద తెల్లగా ఒక పొర కూడా ఉంటుంది. సరే, మనం కొనుక్కొచ్చుకున్నాం ఆకుకూరలు. దాని పరిష్కారం ఏంటంటే మీరు ఆకుకూరలు నీళ్ళలో వేయండి, గోరువెచ్చని నీళ్ళలో వేయండి. దాంట్లో కొద్దిగా మెత్తటి ఉప్పు వేయండి. ఒక 15-20 నిమిషాలు ఆ ఉప్పు నీళ్ళలో ఉంటే మొత్తం ఆ రసాయనాలు, పురుగు మందులు అన్నీ కరిగిపోయి మనకు దాని ప్రభావము లేకుండా చేస్తుంది. ఇటువంటి క్యాన్సర్లను అరికట్టడంలో ఉల్లికాడలు ఉపయోగపడతాయి. 8 రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేసి శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధిస్తుంది. ఇక 9 వృద్ధులు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు నడుస్తూ ఉండగానే దెబ్బ తగలకుండానే టప్పున కింద పడతారు. అక్కడ కింద పడి ఎముక ఎరగటం కాదు, తుంటి ఎముక యొక్క బలహీనత వల్ల ఇరిగిపోయి తుంటి ఎముక ఇరిగి కింద పడతారు. ఈ ఎముక దళసరి తగ్గిపోవటం అంటే పలచబడిపోవటం, ఎముక బలహీనత అనేది కాల్షియము, ఫాస్ఫరస్ లోపం, విటమిన్ డి, మెగ్నీషియం లోపం వల్ల జరుగుతుంది. ఈ ఉల్లికాడలు తింటే ఎముక దృఢత్వం వస్తుంది. అంతేకాకుండా మధ్యకాలంలోనే వచ్చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో మధ్య వయసులోనే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఇవన్నీ మనల్ని బాధ పెడుతున్నాయి. ఉల్లికాడలు తింటే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, కండరాల నొప్పి లేకుండా చేస్తుంది. ఇక 10 ఉల్లికాడలు మన చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. చర్మము కాంతివంతంగా నిగనిగలాడిపోతుంది, మెరిసిపోతుంది, ముఖం కళగా ఉంటుంది, ముఖంపై మొటిమలు, మచ్చలు రాకుండా చేస్తుంది. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామరను నివారిస్తుంది. ఇక వృద్ధాప్య ఛాయలు, ముఖం మీద ముడతలు అంటే వృద్ధాప్య ఛాయలు, చర్మం ఒంటి మీద ఉండే చర్మం ముడతలు పడిందంటే వృద్ధాప్య ఛాయలు. ఆ వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన రాకుండా కూడా కాపాడుతుంది. కనుక మనం రైతు బజార్కి వెళ్ళినా, మన ఈ కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు
ఎక్కడున్నాయా అని చెప్పి ఉల్లికాడలు ఎతికి పట్టుకోండి. కింద చిన్న ఉల్లిపాయ ఉంటుంది, పైన ఆకులు ఉంటాయి, మధ్యలో కాండం ఉంటుంది. వాటిని తప్పకుండా ప్రతివారము కనీసము 2 రోజులు వినియోగించడం ద్వారా ఈ ఉల్లికాడలు మనకిచ్చే విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలను మనం సొంతం చేసుకోవటం, కుటుంబ సమేతముగా ఉల్లికాడలు వినియోగించటము శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరం, ఆనందదాయకము కూడా.